అనంతపురం నగరంలో దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 48,000 విలువైన నకిలీ నోట్లు, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపగా మరో 2 పరారీలో ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఖాసిం, బుడ్డప్పనగర్కు చెందిన బోయ పవన్ కుమార్, బెళగప్ప మండలం జీడిపల్లికి చెందిన బొమ్మినేని అశోక్ చౌదరి, రవీంద్రలు స్నేహితులు. ఖాసిం గతంలో ఓ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ నకిలీ విద్యాపత్రాల తయారీ కేసులో పట్టుబడి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతని ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి ఉన్నాడు. వీరిద్దరికీ ఆర్థిక సమస్యలు ఉండటంతో ఇద్దరు కూడబలుక్కుని నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ A1 దూదేకల ఖాసిం, బోయ పవన్ కుమార్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్ చౌదరి అనేవాళ్ళు నలుగురు ఫ్రెండ్స్. అయితే దీనిలో మెయిన్ దూదేకల ఖాసిం అనే అతను గతంలో సత్యసాయి అంటే అనంతపురంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్ నందు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి మన అనంతపురం 3 పట్టణ పోలీస్ స్టేషన్లోనే ఇతను జైలుకి పోయినాడు. ఇతని మీద కేసు ఉంది. ఇతను ఏం చేస్తాడంటే ఈ పెద్ద వడుగూరు పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్న కృష్ణారెడ్డి అనే అతనితో పరిచయం ఏర్పడి అతను కూడా కొన్ని వాళ్ళ పంచాయతీ సంబంధించి అవకతవకలు చేసి సస్పెన్షన్ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి అక్కడ ఈ పవన్ కుమార్, సుకుమార్, అశోక్ చౌదరిని వెంటబెట్టుకొని ఈ విధంగా దొంగ నోటు తయారు చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం ఆర్థికంగా బలపడతాం, మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. కొన్ని వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఏవైనా దూదేకల ఖాసిం ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు. మనం టోటల్గా మొట్టమొదట ఒక 30,000 తర్వాత 18,000 టోటల్గా 48,000 ఫేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది.